దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జనవరి నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 102వ సంకీర్తన 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 102వ సంకీర్తన 7వ వచనాన్ని చదువుకుందాము. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనకారుడు దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఎలాగా? రాత్రి మెలకువగా నుండి అంటే నిద్రపోల, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. అంటే ఎవరు నిద్రపోలేదు? పిచ్చుక నిద్ర లేకుండా ఇంటి మీద ఒంటరిగా ఉన్న పక్షిలాగా దావీదు గారు ఉన్నారు అని చెప్తున్నాడు. నేను పిచ్చుక వలె ఉన్నాను. నేటి ధ్యాన వాక్యము, మానవుడు శోధనలతో బాధపడుతున్నప్పుడు నెమ్మది కోల్పోయి ఎంత ఆవేదన పడుతుంటాడో కీర్తనకారుడు స్వతహాగా తన అంతరంగము నుండి పెళ్ళుబుకుతున్న దుఃఖాన్ని పిచ్చుకతో పోల్చుకుంటూ తన మనశ్శాంతి లేని బాధను వెలిబుచ్చుతున్న అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. నేటి ధ్యాన వాక్యములో కీర్తనకారుడు పలుకుచున్న మాటలలో రాత్రి మెలకువగా నుండి అనగా నిద్రలేమి వలన కలిగిన అవిశ్రాంతితో, ఇంటి మీద అనగా భద్రత లేని వాతావరణంలో, ఇంటిలో కాదు ఇంటి మీద భద్రత లేని వాతావరణంలో, అందులోనూ రాత్రివేళ ఒంటిగా అనగా ఎవ్వరి తోడు లేకుండా ఉన్న పిచ్చుక. అంటే పిచ్చుక పక్షులన్నిటిలో చాలా చిన్నది కదా ప్రియ దేవుని బిడ్డలారా. మరియు భయస్థురాలైన పిచ్చుకకు కలిగిన ఈ అనుభవాలను మనం ఒక్కసారి ఆలోచిస్తే మనం కూడా పిచ్చుకకు కలిగిన అనుభవాలు గుండా మనము కూడా నిలిచి ఉన్న వారమే అని మనం గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. మనం అలా ప్రార్థన చేసుకుంటూ మన ప్రార్థనకు దేవుని సమాధానం పొందుకుంటే ఎంతో చెప్పలేనంత ఆదరణ కలుగుతుంది. కీర్తనకారుని హృదయంలో చెలరేగిన అలజడిని నిద్రలేని రాత్రులు గడిపినట్లుగా తెలియస్తుంది. ఆయన అనేక రకాలైన బాధలు, కష్టాలు, ఆయన అనుభవం అంతా బాధలు. అయినా సరే, బాధల్లో ఉన్నా సరే ఆయనకు ఆశ్రయం ఎవరు? దేవుడే. ఆయనే ఆశ్రయం, ఆయనే దుర్గము, ఆయనే కొండ. ఎన్ని బాధలు వచ్చినా సరే నిద్రలేని రాత్రుళ్ళు ఆయన ఎన్నో గడిపినట్లుగా మనం ఇక్కడ ఈ వాక్య ప్రకారం మనం తెలుసుకుంటున్నాము. కానీ దేవుని కాపుదల కాని ఉంటే మానవుడు నిత్య సంతోషాలతో కమ్మటి విశ్రాంతి పొందుకొని హాయిగా జీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్రాంతి, నిద్రలేమి, విసుగు మొదలగునవి లేకుండా మానవుడు శాంతంగా ఉండాలంటే మన చింత యావత్తు దేవుని మీద వేసి దేవుని నియమాలను పాటిస్తూ ప్రేమ, వినయము, క్షమాగుణము కలిగి నిత్యము ప్రార్థనలో మనం గడిపితే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఒంటి పిచ్చుక జీవితంగా కాకుండా దేవుడే మన జీవితానికి అండగా ఉంటాడు. మనము ఒంటరి వాళ్ళము కాదు, మనము దేవుని బిడ్డలము. మనకి దేవుని అండ ఉంది. దేవుడు ఆయన చెయ్యి, ఆయన కాపుదల మనకి నిత్యము మన మీదనే ఉంటుంది. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి మన చింత యావత్తు ఆయన మీద వేసి మనము దేవుని కట్టడలను మనం పాటిస్తూ అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ కలిగి
వినయము క్షమాగుణములు కలిగి కానీ మనము నిత్యము ప్రార్థనలో పెట్టుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మనకి కాపుదల, మనకి దేవుడే మనకి పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ స్తోత్రములు ప్రభువా. నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేము ఎల్లప్పుడూ తండ్రి, మేము మా బాధలు, మా యొక్క కష్టాలు అన్నీ మర్చిపోయి మేము అన్నీ మా దేవుడు అయిన నీవే, నీ మీదే మేము వేసుకొని తండ్రి, నీ యొక్క చిత్త ప్రకారము నీ యొక్క నియమాలలో మేము పాటిస్తూ నీ ఆజ్ఞలను మేము గుర్తుంచుకొని తప్పకుండా ప్రభా మేము మీ ఆజ్ఞల ప్రకారం మేము జీవించుచు నీ దయ పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.